తిరుపతి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర. జగన్ కి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు కార్యకర్తలు. ఏర్పేడు దగ్గర పెన్షనర్స్ ని పలకరించారు సీఎం జగన్. పెన్షన్ వచ్చిందా, సచివాలయానికి వెళ్లి తెచ్చుకున్నారా అని ఆరా తీశారు జగన్. మార్గ మధ్యలో జగన్ ని ఆప్యాయంగా పలకరించారు మహిళా రైతులు. జగన్ బస్ యాత్రకు తిరుపతి జిల్లాలో కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అడుగడుగునా జగన్ కి బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తలకి అభివాదం చేసుకుంటూ జగన్ పర్యటన కొనసాగుతోంది. ఏర్పేడు దగ్గర పెన్షన్స్ ఎదురుపడడంతో వాళ్లకు ముచ్చటించారు జగన్. పెన్షన్ పై ఆరా తీశారు. అనంతరం వాళ్లతో సెల్ఫీలు కూడా దిగారు సీఎం జగన్. వేరుశనగ రైతులు సీఎం జగన్ ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ప్రేమతో జగన్ కి పల్లీలు తినిపించారు. ఈ సందర్భంగా అన్ని పథకాలు అందాయా లేదా అని వారిని ఆరా తీశారు సీఎం జగన్. ఫోటో కోసం ఒక అభిమాని జగన్ బస్సు వెంట పరుగు పెట్టుకుంటూ వచ్చాడు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ యువకుడిని గమనించిన జగన్ బస్ దిగొచ్చి మరీ అతడికి సెల్ఫీ ఇచ్చారు. తిరుపతి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రను మనం చూస్తున్నాం. జగన్ కి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ప్రజలు, కార్యకర్తలు బ్రహ్మరథం పడుతూ ఉన్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఏర్పేడు దగ్గర అయితే పెన్షనర్లను పలకరించారు సీఎం జగన్. వారు పెన్షన్ తీసుకున్నారా, సచివాలయానికి వెళ్లి తెచ్చుకున్నారా అని ఆరా తీశారు. మార్గ మధ్యంలో జగన్ ని ఆప్యాయంగా పలకరించారు మహిళా రైతులు కూడా ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి ముందుకొచ్చారు. జగన్ బస్సు యాత్రకు తిరుపతి జిల్లాలో కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అడుగడుగునా జగన్ కి బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తలకి అభివాదం చేసుకుంటూ జగన్ పర్యటన ముందుకు కొనసాగుతోంది. ఏర్పేడు దగ్గర పెన్షనర్స్ ఎదురుపడడంతో వాళ్లతో కూడా ముచ్చటించారు జగన్. పెన్షన్ పై ఆరా తీశారు. ఆ తరువాత వాళ్లతో సెల్ఫీ దిగారు సీఎం జగన్. అలాగే కొంతమంది వేరుశనగ రైతులు కూడా, మహిళా రైతులు అక్కడికి చేరుకున్నారు. సీఎం జగన్ ని ఎంతో ఆప్యాయంగా పలకరించి ప్రేమతో జగన్ కి ఆ పల్లీలు ఒలిచి చేతిలో పెట్టి మరీ తినిపించారు. ఈ సందర్భంగా అన్ని పథకాలు అందాయా లేదా, అలాగే వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అని కూడా వారిని ఆరా తీశారు సీఎం జగన్. ఒక అభిమాని అయితే ఫోటో కోసం జగన్ బస్సు వెంట పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాళ్లకు చెప్పులు లేకుండా అతడు పరిగెత్తుకుంటూ రావడం గమనించారు జగన్. వెంటనే ఆ బస్సు ఆపి దిగొచ్చి సెల్ఫీ ఇస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. మహిళా రైతులు కూడా ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. వాళ్ళ స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అలాగే సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా లేదా అని కూడా అడిగి తెలుసుకున్నారు. కొంతమంది మహిళా రైతులైతే వారి వారి సమస్యల్ని ఆయనకి విన్నవించుకున్నారు. ఒక పేపర్లో రాసి ఇస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అక్కడికి వచ్చిన మహిళా రైతులు కొంతమంది వేరుశనగ గుళ్ళు కూడా తీసుకొచ్చి అవి ఒలిచి ఆయనతో తినిపించి ఎంతో సంతోషపడ్డ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్న దృశ్యాలు చూడొచ్చు. నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్